అలాగే ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో మన రాజకీయ నాయకులు పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులు ఏమైనా రాజకీయంగా రాజకీయంగా ఏముండదు. కాకపోతే ఈ సంవత్సరం ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ముఖ్యమంత్రులకు ఉండే ఒకే ఒక్క సమస్య ఏంటంటే వాళ్లకు డబ్బు అందకపోవడం వల్ల వాళ్ళు అనుకున్నటువంటి పథకాలని ముందుకు తీసుకెళ్ళలేరు. అంతే, అదొకటే సమస్య వాళ్ళకి. సో వాళ్ళని తప్పుపట్టలేము. ఇక్కడ జాతకపరంగా సమస్యలు ఉన్నాయి కాబట్టి, మొత్తం ప్రకృతి పరంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్లకు డబ్బు రాకపోతే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ పరంగా డబ్బు ఎలా ఖర్చు పెడతారు, అంతే తప్ప వేరే సమస్యలు ఏం లేవు. కాకపోతే భారతదేశాన్ని ఆర్థిక మాంద్యము అతలాకుతలం చేసే పరిస్థితులు అయితే ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి జనాలందరూ కూడా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బును దాచుకునే ప్రయత్నం చేయాలి. చాలా వరకు విచ్చలవిడిగా ఖర్చు చేయడం అనేది ఈ సంవత్సరం నుండి కొద్దిగా ఒక 3-4 సంవత్సరాల పాటు జాగ్రత్తలు తీసుకుంటే బయటపడతారు. ఓకే. అలాగే ఈ విశ్వావసునామ సంవత్సరంలో రైతులకు ఎలా ఉండబోతోంది? దేశంలో పంటలు ఎలా ఉంటాయి? చాలా బాగుంటుంది. రైతులకు చాలా అనుకూలంగా ఉంటుంది. సో 2 పంటలు కూడా బాగుంటాయి. కాకపోతే ఈ సంవత్సరం నగరాల్లో వర్షం ఎక్కువగా పడే అవకాశం ఉంది. నగరాల్లో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. సో పంట పొలాల్లో తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా రైతులకు పంటలు ఎక్కువగానే వస్తాయి. కానీ ఎరుపు రంగు పంటలు చాలా ఎక్కువగా వస్తాయి. ఉదాహరణ బంతి, మిర్చి, టమాటా. సో ఏదైతే ఎరుపు రంగులో ఉంటుందో ఆ పంట చాలా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. వాటి రేటు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం.